అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఏంటో విందామా? ఏమండి, మా మేనమామ చనిపోయాడంట, ఫోన్ చేసి చెప్పారు అంటూ చెప్పింది సులోచన భర్త రమేష్ ఆఫీస్ నుండి రాగానే. అలాగా? అయ్యో పాపం అన్నాడు. అంతే. ఆ తర్వాత ఏ మాట లేదు. ఆ తర్వాత భర్త చెప్పబోయే మాట గురించి ఎదురు చూసింది సులోచన. భర్త నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో చివరికి ధైర్యం చేసి, ఏమండి, మాకు ఉన్న ఒక్కగానొక్క మేనమామ, వాళ్ళ కుటుంబాన్ని అత్తయ్యని చూసి రావాలండి అని అడిగింది భర్తని సులోచన. నాకు ఆఫీస్లో బోలెడు పనులున్నాయి, సెలవు దొరకడం కష్టం. అయినా ముంబై నుంచి ఆ పల్లెటూరు వెళ్ళాలంటే ఎంత కష్టం. రిజర్వేషన్లు దొరకవు, ఫ్లైట్కి వెళ్ళాలంటే చాలా ఖర్చు, పైగా చలికాలం. మరి అంటూ ప్రశ్నార్థకంగా చూశాడు భార్య వైపు. అయినా మనం వెళ్ళేసరికి ఆయన శవాన్ని ఇంకెవరిని చూస్తాం? ఏదో వెళ్ళావనే పేరే కానీ ఇద్దరు పిల్లల్ని తీసుకుని నువ్వు ఒక్కదాని వెళ్ళడం చాలా కష్టం అని చెప్పి వేరే గదిలోకి వెళ్ళిపోయాడు. సులోచనకి ఒక్కసారి దుఃఖం పొంగుకు వస్తుంది. ఒక్కసారి చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చి తలుచుకుంటూ ఏడుస్తూ ఉండిపోయింది సులోచన. సులోచన అమ్మమ్మ గారి ఊరు తూర్పుగోదావరి జిల్లాలోని పల్లిపాలె గ్రామం. సులోచన అమ్మమ్మ పేరు శాంతమ్మ, తాతయ్య పేరు రంగారావు. రంగారావు గారికి 4 ఆడపిల్లలు, 1 మగపిల్లవాడు. మగపిల్లవాడు అచ్యుతరామయ్య, అందరికంటే పెద్దవాడు. 4 ఆడపిల్లలకి ఒక్కొక్కరికి 2 ఆడపిల్లలు. అందరూ ఆడపిల్లలే కావడం వల్ల మేనకోడళ్ళకి ఒక అన్నగారిగా కూడా ఉండేవాడు అచ్యుతరామయ్య. అందరికంటే పెద్దవాడు కావడం వల్ల అప్పచెల్లెళ్ళు అందరినీ గారాబంగా చూసుకునేవాడు అచ్యుతరామయ్య. అక్కల పిల్లలందరినీ చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పాడించి ఆట నేర్పి పాట నేర్పి వాళ్ళ అక్కలు పుట్టింటికి వచ్చినప్పుడు ఏ లోటు లేకుండా చూసుకునేవాడు సులోచన మేనమామ అచ్యుతరామయ్య. చిన్న పనికి పెద్ద పనికి వాళ్ళ అక్క చెల్లెళ్ళకి సహాయపడుతూ ఉండేవాడు. చాలా అభిమానం అచ్యుతరామయ్యకి. అక్కా చెల్లెళ్ళ పిల్లలతో పాటు అందరూ కలిసి భోజనాలు చేయడం, పిల్లలకు కథలు చెప్పడం, కబుర్లు చెప్పడం, సైకిల్ నేర్పడం. పల్లెటూరు కావడం వల్ల వాళ్ళకి చెరువులో ఈత కొట్టడం నేర్పడం, పొలం గట్ల మీద తిప్పడం, పక్క ఊరికి సినిమాకి తీసుకెళ్ళడం. ఇలా పిల్లలందరూ సెలవులకు వచ్చినప్పుడు వాళ్ళతో పాటే ఎంత పెద్దవాడైనప్పటికీ కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. పిల్లలు అంటే చాలా సరదా, అందుకే మేనకోడళ్ళతో చాలా సరదాగా ఉండేవాడు. తన 2 పిల్లలతో పాటు ప్రతి పండక్కి పిల్లలందరికీ సమానంగా బట్టలు కొనేవాడు. మేనకోడళ్ళు పెళ్ళిళ్ళు సంబంధాలు తనే చూసి దగ్గరుండి అన్ని పనులు యథావిధిగా చేసి పెళ్లివారిని సంతృప్తిపరిచి వెళ్ళేవాడు. మేనకోడళ్ళని బుట్టలో కూర్చోబెట్టి పెళ్లి మండపం దగ్గరికి తీసుకువచ్చినప్పుడు అచ్యుతరామయ్య కళ్ళల్లో కన్నీళ్లు కనిపించేవి అందరికీ. అప్పగింతల సమయంలో అసలు పెళ్లి మండపంలో కనిపించేవాడే కాదు. అంత ప్రేమ మేనకోడళ్ళంటే. మేనకోడళ్ళ ఇంటిలో తోరణం కడితే చాలు, వెంటనే వచ్చి అన్ని పనులు చక్కబెట్టి వెళ్ళేవాడు. అలాంటి మేనమామ తల్లి తర్వాత తండ్రి అంతటి వాడు. టీచర్ ఉద్యోగం చేస్తూ రిటైర్ అయిపోయి ఆ ఊర్లోనే ఉంటూ అప్పచెల్లెల్ని, బావగారులని, మేనకోడళ్ళని, వాళ్ళ భర్తల్ని, పిల్లల్ని, తన పిల్లల్ని అందరినీ సంక్రాంతి పండక్కి మొన్నటి వరకు ఆ ఊరికి పిలుస్తూనే ఉండేవాడు. తాతయ్య అమ్మమ్మ వారసత్వం నిలబెట్టింది మా మేనమామ ఒక్కడే. ఆ ఊరితో అనుబంధం మాకు ఈనాటి వరకు కొనసాగింది అంటే మా మేనమామ ఆ ఊర్లో ఉండడం వల్ల. మేనకోడళ్ళ వరకు సరే, వాళ్ళ భర్తలను కూడా సొంత పిల్లల్లా చూసే మా మేనమామ ఏమిటో లేరనేసరికి మనసంతా అదోలా ఉంది.
ఒక్కసారిగా భర్త రమేష్ మీద కోపం వచ్చింది. ఇలాంటి సమయంలో కూడా డబ్బు ఖర్చు గురించి చూసుకున్నాడు. సెలవు లేదని ఏవేవో సాకులు చెప్తున్నాడు. ఇలాంటి వాళ్ళు ఎప్పుడు మారుతారు? బంధుత్వాలకు విలువ ఎప్పుడు ఇస్తారు? అందులో రక్త సంబంధీకులు. మనం ఎవరింటికైనా వెళ్ళకపోతే వాళ్ళు కూడా మన ఇంటికి ఎందుకు వస్తారు? కష్టంలోనూ సుఖంలోనూ అయిన వాళ్ళను పలకరించకపోతే బంధుత్వం ఎలా కొనసాగుతుంది? అన్నిటినీ డబ్బుతో ముడిపెట్టలేం. డబ్బున్నా లేకపోయినా కొంతమంది ఇటువంటి సమయంలో వెంటనే వస్తారు. అది వాళ్ళ సంస్కారం. అందులో పెళ్ళాం తరపు బంధువులంటే ఎందుకో అంతగా ఇష్టం చూపరు. ఆడపిల్లను కదా, ఏం చేయగలను? ఒక పక్క మనసులో పీకుతున్నా మౌనంగా ఉండిపోవడం తప్పితే భర్తను ఎదిరించి ఏం చేయగలము అని బాధపడుతూ నిద్రలోకి జారిపోయింది సులోచన. తెల్లవారి లేచేటప్పటికి రమేష్ తల్లితో కాబోలు మాట్లాడుతూ ఉన్నాడు. లేదమ్మా, నాకు సెలవు లేదు, అయినా బోలెడంత దూరం, బోలెడంత ఖర్చు అంటూ ఏవేవో చెప్పుకుంటూ వస్తున్నాడు రమేష్. లేదమ్మా, ఇద్దరు పిల్లలతోటి సులోచనని ఒంటరిగా పంపించలేను అనేసరికి అవతల నుంచి అత్తగారు మాటలు స్పీకర్లో వినపడ్డాయి. తప్పురా, మన కోడలి బంధువులు మనకి బంధువులే, అయినా సొంత మేనమామ. మనం సులోచనని పంపించకపోతే మన గౌరవం ఏమి నిలబడుతుంది? అయినా అమ్మాయి కూడా బాధపడుతుంది. కాబట్టి నువ్వు వెంటనే సిక్ లీవ్ పెట్టి తీసుకొని వెళ్ళు, ఇంకేమీ ఆలోచించకు అని ఫోన్ పెట్టేసింది అవతల నుంచి సులోచన అత్తగారు. కాసేపటికి రమేష్ బయటకి వచ్చి బట్టలు సర్దు, మనం పల్లిపాలెం వెళ్దాం అనేసరికి మేనమామ పోయిన మాట మర్చిపోయి ఒక్కసారి ఆనందం వచ్చింది సులోచనకి. ఒక తరానికి ఆలోచన విధానంలో ఎంత మార్పు! ఆ తరం బంధువులకి, బంధుత్వాలకి, అనుబంధాలకి, ఆప్యాయతలకి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. ఈ తరం ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉంది పరిస్థితి. ఆ తరం దాటిపోతే ఈ బంధుత్వాలు ఇలాగే ఉంటాయేమో అనుకునింది సులోచన. ఫ్రెండ్స్, ఒక మాట చెప్పనా? భార్యాభర్తలిద్దరిలో భార్య భర్త బంధువులని తన బంధువులుగా అనుకోవాలి. భర్త తన భార్య బంధువులని తన బంధువులుగా అనుకుని కలిసిమెలిసి జీవించాలి. భార్యాభర్తలిద్దరూ నీ బంధువులు, నా బంధువులు అని అనుకోకుండా ఇద్దరూ కలిసి వెళ్ళి పలకరిస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది కదా వాళ్ళకి. బంధుత్వాన్ని ఎప్పుడూ వదులుకోకూడదు. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.